సంతకెళ్ళి ఏమీ కొనకపోతే అక్కడ వర్తకుల మొహాన ఓస్తారన్న చందాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రాకుండా పారిపోతూ ఉంది. మండలికి మాత్రం వచ్చి ఏం అడగాలో తెలియక, ఏం ప్రస్తావించాలో తెలియక మతి భ్రమించి వాళ్ళు ఎగ్గొట్టి పారిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైనే మాట్లాడుతూ ఉంది. వాళ్ళకి స్పష్టంగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయామన్న సంగతి వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళ మనసులో ఎంత ఖర్చు ఉందో జగన్మోహన్ రెడ్డి మీద అర్థమవుతుంది మనకి. అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేతకాని పాలనని అధికార పక్షం చేత విమర్శించేలా చేయాలని, జగన్ రెడ్డి తిట్టించాలని వాళ్ళ కోరిక అనుకుంటా. బొత్స సత్యనారాయణ గారి ఉద్దేశం అదే అనుకుంటా. ఆనాడు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు బొత్స సత్యనారాయణ. ఆయన తెలియదా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టి పారిపోయిన సంగతి ఆయన స్పష్టంగా తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు ప్రవేశపెడుతున్నాడు మళ్ళీ? అది కూడా బీఎస్సీలో ప్రస్తావించకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఏంటి? అంటే ఆ ఎమ్మెల్సీల ఉద్దేశం స్పష్టంగా అక్కడ ఏం తెలుస్తా ఉంది? జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలి, జగన్మోహన్ రెడ్డిని అల్లరి చేయాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని, దురాఘాతాలని అసెంబ్లీలో ఎలాగో బయటకు రావట్లేదు కాబట్టి వీళ్ళు వెళ్తే ప్రశ్నిస్తారని ఉద్దేశంతో వాళ్ళు పారిపోతున్నారు కాబట్టి ఆ లోటుని మండలిలో భర్తీ చేసి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలని, దురాఘాతాలని ఆ ఎమ్మెల్సీలే బయట పెడుతున్న వైను మండలిలో స్పష్టంగా కనపడతా ఉంది. వైసీపీ హయాంలోనే 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి ఇప్పుడు తమను తప్పుబడుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆ పార్టీపై మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ తిరస్కరించారు. ప్రవేశపెట్టిన సభ్యులు వైసీపీ ఎమ్మెల్సీలు, తిరస్కరించింది వైసీపీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న చైర్మన్. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే, ఆయనే తిరస్కరించాడు. అంటే వీళ్ళు ఎంత చవటలో స్పష్టంగా తెలియజేశారు చైర్మన్. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీఏసీలో ఈ అంశంపై చర్చను ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం దిగే నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 4,000 కోట్ల రూపాయలు, కోవిడ్ సమయంలో 644 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్లో పెట్టారు. ఎంటీఎఫ్ కింద 895 కోట్లు పెండింగ్లో పెట్టారు. 2024-25 ఏడాదికి వచ్చేసరికి కూటమి ప్రభుత్వంలో 1,200 కోట్ల రూపాయలు విడుదల చేశాం. పెండింగ్లో ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలల్లో విడుదల చేస్తాం. వైసీపీ హయాంలో 4,000 కోట్లు బకాయిలు పెట్టి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారని కౌంటర్ ఇచ్చారు. దీనిపై మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ చర్చకు పట్టుబట్టగా బీఏసీలో ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని మంత్రి నిలదీశారు. కనీసం ఈ అంశం గురించి అడగలేదని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చకు సిద్ధమని సభను వైసీపీ సభ్యులు తప్పుదారి పట్టిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ డొల్లతనం బయటపడుతుందని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశాన్ని బీఎస్సీలో లేవనెత్తలేదని విమర్శించారు. విద్యారంగంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో విద్యారంగంపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు. దీనిపై చర్చకు సిద్ధం, సరైన ఫార్మాట్ లో రావాలని సూచించారు. బొత్స స్పందిస్తూ సభలో పరుష పదాలు వినియోగించరాదని చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పరుష పదాలు ఏం వినియోగించాలని చెప్పాలని ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదన్నారు. బొత్స గారు అంటూ తాను సంబోధించానని స్పష్టం చేశారు. అందరినీ తాను గౌరవిస్తానని చెప్పారు. ఏం పీకారు, ఏమి లాగారు బొత్స గారు అంటే పరుష పదజాలం ఎలా అవుతుంది? బొత్స సత్యనారాయణ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో, మీకు స్పృహ ఉండి మాట్లాడుతున్నారా, సోయి ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మీ జగన్మోహన్ రెడ్డికి ఎలాగో మతి భ్రమించింది, మీకన్నా కాస్తో కూస్తో ఉంది అనుకుంటారు ప్రజలు. అది లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మీ కర్మకి ఎవరు బాధ్యులు?